నమస్తే అండి. 2 days బ్యాక్ సద్గురు గారికి బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వడం వల్ల సర్జరీ చేయాల్సిన అవసరం పడింది. తనకి ఆల్మోస్ట్ 4 weeks నుంచి హెడ్ ఏక్ కంప్లైంట్ చేస్తుంటే స్కాన్ లో అది తెలిసింది. సో తను క్రియానోటో సర్జరీ చేయించారు. సో హీఈస్ డూయింగ్ వెల్ నౌ. మనం బేసికల్ గా ఈ వీడియోలో అసలు ఆ బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వడానికి కారణాలు ఏంటి, సింప్టమ్స్ ఎలా ఉంటాయి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మూడోది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్, నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఒకటి కారణాల గురించి వస్తే బేసికల్ గా బ్రెయిన్ లో బ్లీడ్ అవ్వడానికి కారణము ఒకటి తలకి దెబ్బ తగలడం అవ్వచ్చు, రెండోది రక్తం పలచబడే టాబ్లెట్స్ వాడడం వల్ల, లైక్ వార్ఫరిన్ అనే టాబ్లెట్స్ కానీ వాడడం వల్ల అవుతుంది. కొంతమంది నాటు వైద్యాలు వాడినప్పుడు కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లివర్ డ్యామేజ్ అయినప్పుడు కూడా ఇలాంటివి బ్రెయిన్ లో బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి కారణం ఏమి ఉండకపోవచ్చు. ఎల్డర్లీ పీపుల్ లో కారణం ఏం లేకపోయినా కూడా ఒక్కొక్కసారి బ్రెయిన్ లో బ్లీడ్ అవుతుంది. సింప్టమ్స్ వైజ్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఒకటి తలనొప్పి అనేది మెయిన్ సింప్టమ్ లాగా ఉంటుంది. రెండోది కొంతమందికి ఫిట్స్ రావచ్చు. మూడోది వీక్నెస్, కాళ్ళు చేతులు వీక్నెస్ అవ్వడం. నాలుగోది మనిషి స్పృహ తగ్గిపోవడము, విజన్ బ్లర్ అవ్వడం. ఈ సింప్టమ్స్ తో బ్రెయిన్ లో బ్లీడ్ అనేది ప్రెసెంట్ అవుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి ఏముంటాయి అంటే, బ్రెయిన్ ఏదైతే కారణం ఉందో దాన్ని ట్రీట్ చేసుకోవడం ఒకటి, టాబ్లెట్స్ వల్ల వచ్చి ఉంటే ఆ టాబ్లెట్ స్టాప్ చేసుకోవడం. రెండోది బ్రెయిన్ ఎక్కడైతే బ్లీడ్ అయిందో బ్లీడ్ ని ఎవాక్యుయేట్ చేయడానికి సర్జరీ చేసుకోవాలి. ఫిట్స్ కానీ ఏమైనా ఉంటే ఫిట్స్ కి సంబంధించిన టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. కేసు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హెడ్ ఏక్ అనేది చాలా మంది చిన్న విషయంగా తీసుకుంటారు. అది ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా ఇట్లాగా బ్రెయిన్ బ్లీడింగ్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఎప్పుడన్నా కొత్తగా హెడ్ ఏక్ మొదటిసారి వస్తుంది, సివియర్ గా వస్తుంది అంటే ఇమీడియట్ గా డాక్టర్ని కలవడం, ఇమీడియట్ స్కాన్ తీసుకొని కారణం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.